హాయ్, నేనండి మీ డాక్టర్ గంటా శ్రీనివాస నోవల్ సెంటర్. సో ఇవాళ రూల్ ఆఫ్ ఏబిసి అంటే రూల్ ఆఫ్ ఏబిసి ఏంటంటే చాలా మంది అడుగుతారు. సో ఎవరన్నా అన్కాన్షియస్ పేషెంట్ అంటే స్పృహలో లేని వ్యక్తి కానీ ఎవరన్నా ఎమర్జెన్సీ కేసు కానీ ఐసీయూ కేసు వస్తే ఫస్ట్ చేసేది మనం రూల్ ఆఫ్ ఏబిసి అంటాం. అంటే పేషెంట్ కి ఎయిర్వే ఎలా ఉందో చూసుకుంటాం. ఏ అంటే ఎయిర్వే, బి అంటే బ్రీతింగ్ అంటే పల్సెస్ ఏంటంటే చూసుకుంటాం, సి అంటే సర్క్యులేషన్ పల్సెస్ చూడాలి. ఈ రూల్ ఆఫ్ ఏబిసి కదా తెలుసుకుంటే ముందు పేషెంట్ స్టెబిలైజ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మంది పేషెంట్ వచ్చారు, పేషెంట్ బాగా అన్కాన్షియస్ లో ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు ఈసీజీ టైం తీసుకెళ్తున్నారు. సో ఈసీజీ కన్నా కూడా ముందు పేషెంట్ కి ఆక్సిజన్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాతే మిగతా చేయాలి. సో దానివల్ల మనం ప్రాణాన్ని ఈజీగా ఆపగలం, ఏది డ్యామేజ్ కాకుండా చేయగలం. నా పేషెంట్ కి అంటే చూసే వాళ్ళకి వాళ్ళందరికీ రూల్ ఆఫ్ ఏబిసి అంటే ఎప్పుడన్నా వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రూల్ ఆఫ్ ఏబిసి ప్రకారం ఉన్నాయంటే ముందు కొద్దిగా గవకన వీళ్ళకి కొద్దిగా తెలుసు సమాచారం అని చెప్పి కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అని మీ అందరూ ఎడ్యుకేట్ చేయడానికి రూల్ ఆఫ్ ఏబిసి గురించి చెప్పాను. ఈ విషయం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.